కొట్టి స్వాగతం పలకవలసినటువంటి అవసరం ఉంది. స్టేజ్ మీద మీకు చాలదు, కిందనే ఉండండి. ఇక స్టేజ్ చాలదు అందరికీ. బాబు ఒకసారి ఆపం. దయచేసి అక్కడ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో బ్లూ చైర్స్ ఉన్నాయి కదా, బ్లూ చైర్స్ రైట్ సైడ్ వాళ్ళు మీ సైడ్ అక్కడికి వదలండి. ఆ జనాలందరినీ కూడా ఆ బ్లూ చైర్స్ లోకి వదలండి. ఖాళీగా ఉన్న ఏదైతే చైర్స్ వెనకాల ఆ బ్లూ సెక్షన్స్ లోకి వదలాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. అక్కడ పోలీస్ సిబ్బంది కూడా సహకరించాలి. అక్కడ బార్కెట్స్ తీస్తే దయచేసి ఆ జనం అంతా అటు సైడ్ వెళ్తారు. వాలంటీర్లు అందరినీ కోరుతుంది ఏంటంటే ఆ బ్లూ చైర్స్ లో వదలండి. వెనకాల స్ట్రక్ అయిపోయిన జనాన్ని అందరినీ కూడా అక్కడ వదలాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఆ బార్కెట్స్ తీయండి. ప్లీజ్ దయచేసి అటు సైడ్ బ్లాక్ లోకి జనాలను వదలవలసిందిగా అవసరం ఉంది. బయట బాగా స్ట్రక్ అయిపోయి ఉన్నారు. బాబు దయచేసి ఆ బార్కెట్ లోకి వదలండి దయచేసి ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు హెలిప్యాడ్ లో హెలికాప్టర్ దిగుతా ఉంది. మనందరం ఘన స్వాగతం పలకవలసినటువంటి అవసరం ఉంది. రేపు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మరి మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను సోదరులారా. ఆ బార్కెట్లు చూడ గ్యాలరీలో ఫిల్ చేయండి, త్వరగా పంపించండి. వెనకాతలు ఉన్నటువంటి వాళ్ళు వాలంటీర్స్ పోలీస్ వారు దయచేసి ఆ గ్యాలరీస్ లోకి వదలండి. చాలా జనాలు ఉండిపోయారు. చూడండి అక్కడ బ్లూ చైర్స్ ఉన్నాయి, అక్కడ పంపించండి. రైట్ లెఫ్ట్ గ్యాలరీస్ ఇంకా ఫ్లోటింగ్ చాలా జనాలు బయట ఉండిపోయారు. వాళ్ళందరినీ కూడా స్పీడ్ గా వదలండి లోపలికి. బాబు స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చుని పోండి, చైర్స్ లో కూర్చోండి. అందరూ కూర్చోండి. స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోవాలి దయచేసి అందరూ కూడా ఎవరో నుంచోవద్దు. బాబు గారు వచ్చారు కాబట్టి మరి ఆయనకి ఘన స్వాగతం పలకవలసినటువంటి అవసరం ఉంది. బాబు వాలంటీర్స్ శ్రీను అక్కడ ఉన్నటువంటి ఆ చైర్స్ లోకి అకామిడేట్ చేయండి వాళ్ళందరినీ. చాలా జనాలు ఉండిపోయారు. దయచేసి పోలీసు వారు కూడా సహకరించండి. దయచేసి సహకరించండి. కొద్దిగా స్పీడ్ గా గ్యాలరీస్ లో వదలండి. జనాలు ఉండిపోయారు, బయట చాలా జనాలు ఉండిపోయారు. ఆ రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయింది. త్వరగా క్లియర్ చేసి ఆ జనాలందరినీ కూడా పంపించవలసినటువంటి అవసరం ఉంది. సోదరులారా ఇక్కడ మరి యువత ఉన్నారు చాలా మంది. మరి జాబ్ క్యాలెండర్ జనవరిలో అని చెప్పాడు ఈ దుర్మార్గుడు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు ఈ పనికిమాలోడు. వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రింటింగ్ ప్రెస్ లో ఉంది జాబ్ క్యాలెండర్. ఈరోజు జాబులు ఇస్తానన్నటువంటి దుర్మార్గుడు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. పాపము సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక బ్రోకరు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు ఉద్యోగాలు 6500 ఉద్యోగాలు పోలీసు వాళ్ళకి ఇస్తా అన్నాడు. ఈ పోలీసు వాళ్ళని అడుగుతా ఉన్నాను, ఇచ్చాడా మీకు ఈ పనికి మాలిన దుర్మార్గుడు అని అడుగుతా ఉన్నాను సోదరులారా. ఈ రోజు ప్రశ్నించకూడదట. ఈ రోజు యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రైట్, బాబాసాహెబ్ అంబేద్కర్ has given a constitutional right everyone for in this country. ఈడ అబ్బా జాగీర్ లాగా రాష్ట్రము ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నాడు సోదరులారా. ఒక్కసారి అన్నా ఈ సంస్కృత కార్యక్రమం ఆగిపోయింది, కొద్దిగా చూడండి. సంస్కృత కార్యక్రమం స్టార్ట్ చేస్తాను బాబు. లోపలికి బాబు గ్యాలరీస్ లో పంపించండి దయచేసి. స్పీడ్ గా పంపించండి. స్పీడ్ గా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెయిన్ గేట్ దగ్గర వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయండి. రైట్ లెఫ్ట్ గ్యాలరీస్ ఉన్నాయి. చాలా జనాలు ఉండిపోయారు. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. వాళ్ళందరినీ కూడా లోపల పంపించి వాలంటీర్స్ కొద్దిగా మానిటరింగ్ చేయండి. మీరందరూ కూడా ప్లీజ్ మానిటరింగ్ చేయండి. జనాలు వస్తున్నారు బ్రదరు. ఒకసారి వీళ్ళు మంచి మంచి విషయాలు పాటల్లో కూడా చెప్తారు. బాబు ఒక నిమిషం ఉండ బాబు, ఒక నిమిషం ఆగండి మీరు. బాబు స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చుని పోండి దయచేసి. అందరికీ నమస్కారం అండి. దయచేసి
సార్ ల్యాండ్ అయ్యారు, ఆ వెనకాతలు ఉన్న వాళ్ళు ఫ్రీగా వదిలేండి అయ్యా బాబు. పోలీసులు వాలంటీర్స్ కూడా ఫ్రీగా వదలండి. ఆ జనం రోడ్డు మీద పోలీసు జనం ఉన్నారు ఇక్కడ. బాబు పోలీసులు సహకరించండి బాబు, వచ్చి ప్రభుత్వం అందే. ఫ్రీగా వదిలేండి. రామకృష్ణ బాబు గారు ఎవరున్నారు? రామకృష్ణ బాబు గారు ఇంకెవరున్నారు అక్కడ? రామకృష్ణ బాబు గారు, కేఎస్ఎన్ రాజు గారు, ఫ్రీగా వదిలేండి. బ్యారికేడ్ తీసేయండి, లేకపోతే లాస్ట్ బ్యారికేడ్ తీసేయండి. తర్వాత బాబు చైర్ ఎవరికొక కేటాయించారో చైర్లో కూర్చోండి ప్లీజ్. మీరు కోలాటాలు స్టార్ట్ చేయండి అమ్మా. కుర్చీలో ఉంటే కూర్చోండి, కూర్చొని ఓపిక లేకపోతే కిందకి వెళ్ళిపోండి. సూది వలస కోలాటం స్టార్ట్ చేయండి. సంస్కృత కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి సార్. స్టార్ట్ చేస్తాను. హలో బాబు ఆగండి, ఒక బాబు గారు వచ్చి ఆగండి బాబు. ఆ ఎనకాతలు ఉన్నటువంటి వాళ్ళు గ్యాలరీ దగ్గర చాలా జనాలు ఉండిపోయారు, వాళ్ళందరినీ కూడా రైట్ లెఫ్ట్ గ్యాలరీస్ లో పంపించేయండి ప్లీజ్. వాలంటీర్స్ మీరు స్పీడప్ చేయాలి దయచేసి. బాబు గారు వచ్చారు, జనాలు చాలా మంది ఉండిపోయారు ఆ రోడ్డు మీద, అక్కడ గ్యాలరీ దగ్గర ఉండిపోయారు. స్పీడ్ గా వదలండి వాళ్ళని. ఆ రోడ్డు మీద ట్రాఫిక్ కూడా క్లియర్ చేయండి పోలీసు వారు దయచేసి. అదేవిధంగా మరి ఇప్పుడు జాతీయ అధ్యక్షులు గారు వచ్చేటప్పుడు అందరూ ఘన స్వాగతం పలుకుదాం. పెద్దలందరికీ మరొక్కసారి వినయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా వేదికను అలంకరించిన మన పెద్దల్లో మన తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు నాగ జగదీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.